టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతోందని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం హయాంలోనే బీసీలకు మంచి జరిగిందని అన్నారు. బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, విత్తనాల వెంకటరమణలు పాల్గొన్నారు. మరి ఉమ్మడి మేనిఫెస్టోలో ముగ్గురు కలిపి బీసీలందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి ఒక చట్టం ఏర్పాటు చేసి బీసీలు కానీ ఉన్నతి తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఒక ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీకి 60 రిజర్వేషన్ కల్పించాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తగ్గించాడు, 30 నుంచి 25 తగ్గించాడు. మొన్న ఈ పంచాయతీ ఎలక్షన్ లో మొత్తం తగ్గు 24% తోటే చాలా ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ బీసీల గురించి మళ్ళీ కొత్తగా చెప్తూ ఉంటాడు. చాలా బీసీలకి మరి ఆదరణ రద్దు చేసాడు. 75,000 కోట్లు దారి మళ్లించాడు. అందరికీ జనరల్ అందరినీ కూడా సమానంగా చూశాడు. స్పెషల్ గా బీసీలకి లేదు, స్పెషల్ గా ఎస్సీలకి లేదు, స్పెషల్ గా కాపులకి లేదు. కార్పొరేషన్ ఇచ్చినా దానికి కూడా ఏం చేయకుండా ఈ కార్యక్రమం 5 సంవత్సరాలు కాలం గడిపాడు. ఇప్పుడు ఇవాళ గ్రామాలకు వెళ్తుంటే డ్రైనేజ్ కూడా తీసుకొని బాగు చేసిన పరిస్థితులు, లైట్ కూడా ఎదిగించిన పరిస్థితులు ఇలా గ్రామం ఉండడం కారణం ఇవాళ డబ్బులన్నీ కూడా నిధులన్నీ కూడా మళ్లించేయడమే జరిగింది. ఇవాళ పంచాయతీలో పడ్డ నిధులన్నీ కూడా మళ్లించేసాడు. మొత్తం అంతా కూడా 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. 2 లక్షల కోట్లు ప్రజలకు వేసానని చెప్పాడు. దాన్ని చూస్తే 80% కూడా ప్రజలకు అందలేదు. ఈ 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయి అర్థంలో మరి దీన్ని బట్టను నొక్కుతానని చెప్పి బట్టను ఎక్కడ డబ్బులని ఎక్కడ పోతున్నాయో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు